గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ 1 ఇయర్లో 100 నుంచి 200% రిటర్న్స్ ఇచ్చాయి. గోల్డ్ అయితే 10 గ్రాములు 18.5 లక్షల వరకు వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా 16 లక్షల వరకు వచ్చింది. సిల్వర్ అయితే 1 కేజీ 4 lakh రూపీస్ వరకు వెళ్ళి రీసెంట్గా 2.5 lakh వరకు వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొనుక్కోవాలా లేకపోతే వెయిట్ చేయాలా? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు అమ్మేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేకపోతే వెయిట్ చేయాలా? అసలుకి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇంత ఫాస్ట్ ఫ్లక్చువేషన్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే లాస్ట్ 20-30 ఇయర్స్లో కూడా ఎప్పుడు రానంత ఫ్లక్చువేషన్ ఈ ఒక్క సంవత్సరంలో ఏం జరిగింది? ఏదో న్యూస్లో చెప్పారు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కొనేస్తారు, మా ఫ్రెండ్ చెప్పాడని కాదు. గోల్డ్ అండ్ సిల్వర్ అంత ఆకాశానికి అంత రేట్లకు వెళ్ళిపోయినాయి అంటే కారణాలు లేకుండా అయితే పెరగవు కదా. ఆ కారణాలు ఏంటి? ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా కాదా? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే అసలుకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీకి అంటే ఈ 1 ఇయర్లో 100 నుంచి 200% పెరగడానికి లేకపోతే ఫ్యూచర్లో అయినా పెరగడానికి తగ్గడానికి గల మెయిన్ కారణాలు ఏంటో చూద్దామండి. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది 1000 రూపాయలు 2000 రూపాయలు తగ్గడం పెరగడం అనేది డే బై డే చాలా కామన్. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది, అది కామన్. కానీ ఇంత మరి 100 నుంచి 200% పెరగడానికి గల కారణం ఏంటి? వాటి వెనక చిన్న కారణాలు అయితే లేవు, చాలా చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. రీజన్ నెంబర్ 1, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ. మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఏం జరుగుతుందో. కంట్రీస్ మధ్య యుద్ధాలు పెరిగిపోయినాయి, కంట్రీస్ మధ్య ట్యాక్స్ వార్లు పెరిగిపోయినాయి. అది చాలా చాలా మెయిన్. బికాస్ ప్రతి ఒక్క కంట్రీలో కూడా కొన్ని వేల కంపెనీస్ ఉంటాయి. వాటిలో చాలా కంపెనీస్ పక్క దేశం నుంచి ఆదాయం సంపాదించుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద ట్యాక్స్లు పెంచిందో ఆటోమేటిక్గా ఆ కంట్రీలో ఉన్న కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. సో ఇలా ఎకనామిక్ అన్సర్టనిటీ వరల్డ్ మొత్తంలో జరుగుతున్నప్పుడు జనరల్గా 1-2 కంట్రీస్లో జరిగిద్ది. కానీ గత కొన్ని నెలలుగా ఎవరి వల్ల ఎందుకు జరుగుతుంది మీ అందరికీ తెలుసు, నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు. సో గత కొన్ని నెలలుగా కంట్రీస్కి మధ్య ట్యాక్స్ వార్ పెరిగిపోవటం వల్ల లేకపోతే నార్మల్ యుద్ధాలు పెరిగిపోవటం వల్ల మార్కెట్స్లో అంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్లో ఒక వోలటాలిటీ అనేది స్టార్ట్ అయింది. బికాస్ కంపెనీస్ యొక్క ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. ఆ కంపెనీస్ ఇప్పటివరకు లాభాలు ఇచ్చినాయి, ఫ్యూచర్లో లాభాలు ఇస్తాయో ఇవ్వో అర్థం కావట్లేదు. ఆ ట్యాక్స్లు అనేవి ఫ్యూచర్లో తగ్గుతాయో తగ్గవో అర్థం కావట్లేదు. ఇలా ఎప్పుడైతే వోలటాలిటీ అంటే ఏం జరిగిద్దో తెలియని యొక్క అపనమ్మకం ఉంటుందో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటని ఆలోచిస్తారు. సాధారణంగా ప్రపంచంలో స్టాక్ మార్కెట్కి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న వెంటనే ఎక్కువ మంది గుర్తొచ్చేది గోల్డ్, దాని తర్వాత సిల్వర్. సో గోల్డ్ అండ్ సిల్వర్ని సేఫ్ అసెట్స్ అని భావిస్తూ ఉంటారనమాట. అంటే స్టాక్ మార్కెట్ అనేది ఏం జరిగిద్దో తెలియనప్పుడు, అసలు పెరగబోతుందో తగ్గబోతుందో, ప్రాఫిట్లు రాబోతున్నాయా లేవా అని తెలియనప్పుడు సేఫ్గా అట్లీస్ట్ మన డబ్బులు వాల్యూ అయితే తగ్గకుండా ఉండటం కోసం గోల్డ్లో సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తారు. లాస్ట్ 1-2 ఇయర్స్గా జరుగుతుంది అదే. చాలామంది ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తెచ్చి గోల్డ్లో సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే ఆ యొక్క ఎకనామిక్ అన్సర్టనిటీ వల్ల, జియోపొలిటికల్ వార్స్, జియోపొలిటికల్ టారిఫ్స్ వల్ల. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్ అండ్ డీడాలరైజేషన్. ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితుల వల్ల సెంట్రల్ బ్యాంక్స్, మన ఇండియాకి ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో అలాగే చాలా కంట్రీస్కి ఫెడరల్ బ్యాంక్స్ ఉంటాయి, సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. ఇలా ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మన కంట్రీలో అన్ని వస్తువులు ఉండవు కదా, కొన్ని వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కొన్ని వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ప్రతి ఒక్క కంట్రీ కూడా వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి డాలర్లో చేస్తాయి. ఇప్పుడు అన్ని కంట్రీస్ ఏం భావిస్తున్నాయి అంటే డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి, అంటే ఎక్కువ డాలర్ మీద ఆధారపడకూడదు అని భావిస్తున్నాయి. సో డాలర్కి ఇంకేమన్నా ప్రత్యామ్నాయం ఉంది అంటే అది వరల్డ్లో గోల్డ్ మాత్రమే. సో అందుకని మెయిన్గా సెంట్రల్ బ్యాంక్స్, మనందరం ఎంత కొంటామండి? మహా అయితే కొన్ని గ్రాములు కొంటాం, కొన్ని కేజీలు కొంటాం. మనందరం కొనే గోల్డ్ అనేది లెస్ దెన్ 50% ఉండేది. బట్ మెజారిటీ గోల్డ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి. సో వరల్డ్లో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని కొనిపెట్టుకుంటున్నాయి. ఎందుకంటే డాలర్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వకూడదు అనేసి. అంటే వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఒకవేళ యూఎస్ వాళ్ళ మీద టారిఫ్ వేసినా వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం రాకూడదు అనేసి అందరూ గోల్డ్ రిజర్వ్ కొనిపెట్టుకుంటున్నారు. సో ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనుక్కుంటాయో వాళ్ళు మనలాగా ఈరోజు కొనేసి 2 రోజుల్లో లేకపోతే నెలలో వెంటనే అమ్మేసుకోరు. కొంతకాలం ఉంచుకుంటారు, చాలా కాలం ఉంచుకుంటారు. సో గోల్డ్
యొక్క డిమాండ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ కొనటం వల్ల చాలా పెరిగిపోయింది. అందువల్ల గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. ఇంకా సిల్వర్ అంటారా, చాలాసార్లు గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. గోల్డ్ పెరిగితే ఆటోమేటిక్గా సిల్వర్ కూడా దాని పాత్రలోనే అది కూడా పెరగడం మొదలవుతుంది. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఇన్ఫ్లేషన్ అండ్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగటం, కరెన్సీ ఫ్లక్చువేషన్ అంటే మన రూపాయి వాల్యూ తగ్గుతుంది పెరుగుతుంది అనుకుంటాం కదా, ఇవన్నమాట. సో ఎప్పుడైతే ప్రపంచంలో ఇలా యుద్ధ వాతావరణాలు లేకపోతే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద ట్యాక్స్ వేసుకోవటం ఇలాంటివి మొత్తం ఉంటాయో ఆటోమేటిక్గా ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం కొనుక్కునే రోజువారీ వస్తువులు అవ్వచ్చు, లగ్జరీ వస్తువులు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ధరలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మన రూపీ వాల్యూ అనేది తగ్గటం పెరగటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి మన దగ్గరున్న డబ్బులు వాల్యూ తగ్గకూడదు కాబట్టి వాటిని ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ ఇన్వెస్ట్ చేద్దామంటే స్టాక్ మార్కెట్లు వాలటైల్గా ఉన్నాయి, మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? దానికోసం వాళ్ళందరూ కూడా గోల్డ్కి సిల్వర్లోకి వస్తున్నారు. సో ఇన్ఫ్లేషన్ నుంచి, కరెన్సీ ఫ్లక్చువేషన్ నుంచి సేవ్ అవ్వటం కోసం, వాటి నుంచి వాళ్ళ డబ్బు యొక్క వాల్యూ తగ్గకుండా ఉండటం కోసం వాటిని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి స్టాక్ మార్కెట్ సరిగ్గా లేదు కాబట్టి గోల్డ్లోకి సిల్వర్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ మానిటరీ పాలసీ చేంజెస్. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 1 year కాకుండా అంతకుముందు చూసుకుంటే అన్ని రిజర్వ్ బ్యాంక్స్ కూడా బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళినాయి. సో ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళు చక్కగా ఎక్కువ వడ్డీ ఇస్తున్నారో జనాలందరూ కూడా ఎక్కువ మంది బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడం లేకపోతే ఇన్వెస్ట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ 6 months, ముఖ్యంగా లాస్ట్ 1 yearలో ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించుకుంటూ వెళ్తున్నారు. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే ఎఫ్డీలు చేసుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాంకులో వాళ్ళకి చాలా తక్కువ వడ్డీ వస్తుంది. అందుకే చాలామంది ఈ బ్యాంకులో పెట్టుకోవడం కంటే గోల్డ్లోనో సిల్వర్ ఇన్వెస్ట్ చేసుకుంటే మా డబ్బులు ఇంకా పెరుగుతాయి కదా అనేసి ఎవరైతే ఎఫ్డీల మీద ఆధారపడతారో వాళ్ళ ఎఫ్డీల్లో అమౌంట్లు కూడా తెచ్చుకొని గోల్డ్లో సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ వెళ్తున్నాయి కాబట్టి. ఇది ఫోర్త్ రీజన్. ఫిఫ్త్ రీజన్ ముఖ్యంగా సిల్వర్ గురించి. సిల్వర్, గోల్డ్తో పాటు సిల్వర్ పెరగడం అనేది చాలా కామన్. కానీ సిల్వర్ పెరగడానికి ఈసారి ఇంకొక రీజన్ కూడా ఉంది, దట్ ఈస్ ఇండస్ట్రియల్ డిమాండ్. చాలా ఏఐకి సంబంధించిన ఇండస్ట్రీస్లో అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఇండస్ట్రీస్లో సిల్వర్ యొక్క వాడకం పెరిగింది, అదైతే వాస్తవం. సో సిల్వర్ యొక్క డిమాండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ అంటారు. ఇండస్ట్రియల్ డిమాండ్ అంటే కంపెనీస్లో కూడా సిల్వర్ని వాడటం మొదలుపెట్టారు కొన్ని కంపెనీస్. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగిందో దట్ ఈస్ అ రియల్ డిమాండ్. మనందరం కొనుక్కోవడం అమ్ముకోవడం ఇవన్నీ కామన్, కానీ ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది కొంతకాలం ఉంటుందన్నమాట, కొన్ని సంవత్సరాల పాటు ఉండొచ్చు. ఇది ఫిఫ్త్ రీజన్. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్, మోస్ట్ డేంజరస్ రీజన్ ఏంటి అంటే ఇన్వెస్టర్ మైండ్ సెట్. జనరల్గా మనందరికీ ఉండే కామన్ మైండ్ సెట్ ఏంటి అంటే, ఎవరో మన ఫ్రెండ్ వస్తాడు, వచ్చి నేను లాస్ట్ ఇయర్ గోల్డ్ కొన్నాను 100 grams 5 lakhకి, ఇప్పుడు అది ఆల్మోస్ట్ 12 లక్షలైంది 13 లక్షలైంది అన్న వెంటనే అమ్మో ఒక్క సంవత్సరంలో అంత పెరిగిందా అనేసి మనం కూడా భయపడిపోయి, లేకపోతే మనం కూడా మిస్ అవుతున్నామేమో అని భయపడిపోయి మనం కూడా ఈ 12 లక్షలకు ఇన్వెస్ట్ చేస్తాం. సిల్వర్ అయినా అంతే, నేను సిల్వర్ కొన్నాను 50,000 కొన్నాను కేజీ, ఇప్పుడు అది 3.5 లక్షలకి వెళ్ళింది అన్న వెంటనే మనం కూడా అది ఎంత పెరిగింది ఎంత లాభం అనేసి మనం కూడా ఒక 10 లక్షలు తెచ్చేసి అప్పు తెచ్చేసి సార్ అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఫోమో ఇన్వెస్టింగ్. అంటే చాలామంది ఇన్వెస్ట్ చేశారు కదా, న్యూస్లో గోల్డ్ పెరుగుతుంది సిల్వర్ పెరుగుతుందని చెప్తున్నారు కదా, మా ఫ్రెండ్లు ఇన్వెస్ట్ చేశారో లాభం వచ్చింది, తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో లాభం వచ్చింది, కాబట్టి మనం కూడా ఇన్వెస్ట్ చేసేద్దాం, అందరిలో పాటు మనం కూడా ఎందుకు మిస్ అవ్వటం, మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్నే ఫోమో ఇన్వెస్టింగ్ అంటారు. సో ఎక్కువ మంది లాస్ట్ 6 monthsలో చాలామంది ఇన్వెస్టర్స్ ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఆల్రెడీ పెరిగిన దానికంటే ఇంకా ఎక్కువ పీక్స్కి వెళ్ళిపోయినాయి అనమాట. మేజర్గా ఈ 6 కారణాల వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పీక్ రేట్స్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి, ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే అమ్మేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేకపోతే వెయిట్ చేయాలా? మీకు అందరికీ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, అది ఏ అసెట్ అయినా, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఏదైనా సరే పెరుక్కుంటూ పీక్స్కి వెళ్ళిపోయినాయి అంటే ఖచ్చితంగా కొంత కరెక్షన్ అయితే ఉండిద్ది. ఎందుకంటే జనాలందరిలో పిచ్చోళ్ళే ఉండరు, కొంతమంది తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అందరూ ఒక చోట స్టాప్ అయ్యి ఆలోచించడం మొదలు పెడతారు. అరే ఇంత పెరిగింది, అసలు ఇది లాజిక్కా కాదా, ఈ పెరగటం వల్ల వెనక ఏదైనా రీజన్ ఉందా, దీనికి డిమాండ్ ఉందా, లేకపోతే ఇది ఒక జస్ట్ బబుల్ మాత్రమేనా, లాజిక్ ఏమీ లేకుండా జస్ట్ ఊరికే పెరిగిపోయిందా అని ఆలోచించడం మొదలు పెడతారు. సో ఒక పీక్ రీచ్ అయిన తర్వాత ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు. మెయిన్గా గోల్డ్లో జరిగింది అది. సో గోల్డ్ అనేది మీరు చూసారంటే
15.5 లక్షలకి వెళ్ళింది కరెక్టే. అక్కడి నుంచి ఎవరైతే తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 18 లక్షలకు వెళ్ళిపోయిందని తెలిసిందో అప్పుడు కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో అప్పుడు అమ్ముకోవాలి కదా. సో కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు రేట్ తగ్గిద్ది. సో అందుకని గోల్డ్లో కొంత కరెక్షన్ అయితే జరిగింది. ఆ 18 లక్షల నుంచి 16 లక్షలకు వచ్చి ఆగింది. లాస్ట్ ఒక వారం నుంచి కూడా ఆ 16 లక్షల దగ్గర తిరుగుతూ ఉంది. సిల్వర్ మీరు చూసారంటే 4 ల్యాక్కి వెళ్ళి ఆల్మోస్ట్ 2.5 ల్యాక్ వచ్చింది. అంటే 1.5 లక్ష పడిపోయింది. అంటే సుమారు 50% పడిపోయినట్టు. ఎందుకు అంటే సిల్వర్లో కేవలం ప్రాఫిట్ బుకింగే కాదు, సిల్వర్లో గ్యాంబ్లింగ్ కూడా బాగా జరిగింది. అంటే ఎక్కువ మంది ఏ రీజన్ లేకుండా, చాలామంది అనుకుంటూ ఉంటారు సిల్వర్ని ఈవీస్లో వాడుతున్నారు, లేకపోతే సోలార్ ప్యానల్స్లో వాడుతున్నారు, లేకపోతే ఏ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు అనేసి. వాడుతున్నారు కరెక్టే, ఆ వాడకమే ఒక్క రోజులో డబల్ త్రిబుల్ ఏమి అవ్వలే కదా, కానీ ప్రైజ్లు మాత్రం డబల్ త్రిబులే కూర్చుంది. సో అలా ఎప్పుడైతే జస్ట్ ఒక ఫోమో వల్ల ఒక గ్యాంబ్లింగ్ లాగా రేట్లు పెరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా కరెక్షన్ అనేది ఇంకా సీరియస్గా ఉంటుంది. సో సిల్వర్లో జరిగిన కరెక్షన్ అనేది అందువల్ల జరిగిందనమాట. ఎందుకంటే సిల్వర్ పెరిగిన డిమాండ్ కంటే కూడా ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. సో ఆ పెరిగిన ఎక్స్ట్రా బబుల్ ఏదైతే ఉందో ఆ బబుల్ మొత్తం కరెక్ట్ అయిపోయింది అనమాట. గోల్డ్ సిల్వర్ అందుకని పీక్కి వెళ్ళిపోయి సిల్వర్ అయితే 50% కరెక్ట్ అయింది, గోల్డ్ అయితే 10 to 20% అనేది తగ్గింది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, 6 రీజన్స్ ఉన్నాయి చూసారా, ఆ 6 రీజన్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ 6 రీజన్స్ వల్ల ఈ గోల్డ్ సిల్వర్ పెరిగినప్పుడు ఆ 6 రీజన్స్లో మార్పులు రావడం మొదలు పెడితే ఇందులో కూడా మార్పులు వస్తాయి. అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కనుక మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ పెంచినాయి అనుకోండి, బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు గోల్డ్ రేట్లు పెరిగినాయి. మరి బ్యాంక్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఏమవుతాయి? గోల్డ్ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే ఈ గోల్డ్ సిల్వర్ కంటే కూడా బ్యాంక్ మాకు బెటరు, బ్యాంక్ మాకు సేఫ్టీ అనుకున్న వాళ్ళు వీటిని అమ్మేసుకొని బ్యాంకుల్లోకి వెళ్ళిపోతారు ఎఫ్డీలు చేసుకున్నానికి. నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య టారిఫ్స్ జరుగుతూ ఉన్నాయి, ట్యాక్స్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ కంట్రీస్ కనుక డీల్ కుదిరించుకొని ట్యాక్స్ తగ్గించుకొని అనుకోండి, అప్పుడేమవుతాయి? మళ్ళీ గోల్డ్ రేట్లు తగ్గుతాయి, ఎందుకంటే టారిఫ్స్ తగ్గించేశారు కాబట్టి. నెక్స్ట్, స్టాక్ మార్కెట్స్ నెగిటివ్లో నడుస్తుంది అని గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరిగినాయి. అదే ఆ స్టాక్ మార్కెట్లు మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళడం మొదలుపెట్టినాయి అనుకోండి, ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు కొంచెం తగ్గుతాయి అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్న ఆ 6 రీజన్స్లో ఏ మార్పు వచ్చినా ఈ గోల్డ్ సిల్వర్ అనేది మళ్ళీ మారుతాయి. సో మీరు ఎప్పుడు కొంటున్నారు, ఏ రోజులో కొంటున్నారు, దాన్ని బట్టి వీటి మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్ కోసం కొంటున్నారు, అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం కోసం కొంటున్నారు. అలాంటప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే హిస్టరీ పరంగా చూసుకుంటే ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే హిస్టరీలో మీరు చూసుకుంటే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతూనే వెళ్తుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మీరు రీజనబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎక్కువ కాలం మీ దగ్గర గోల్డ్ ఉంచుకుంటే నష్టాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా సిల్వర్ అంటారా, సిల్వర్ గురించి నేను కామెంట్ చేయలేను, బికాస్ సిల్వర్ అనేది ఎప్పుడు కూడా చాలా వోల్టైల్గా ఉంటుంది కాబట్టి. బట్ ఎవరైతే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటారో, అంటే తక్కువ కాలానికి జస్ట్ ఊరికే లాభం కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు గోల్డ్ని కానీ సిల్వర్ని కానీ, వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఆ పైన చెప్పుకున్న 6 రీజన్స్లో ఏది మారినా మీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు మారిపోతాయి. సో ఆ యొక్క రిస్క్ నేను తీసుకుంటాను అనుకుంటేనే అడుగు పెట్టండి, లేకపోతే వాటికి దూరంగా ఉండండి. అలా కాదు సార్ నేను కొన్ని సంవత్సరాల పాటు ఉంచుకుంటాను అంటే ఇబ్బంది లేదు, నాకు వెంటనే లాభం వచ్చేయాలి, మా ఫ్రెండ్ 2 సంవత్సరాలు నాకు కూడా 100% పెరగాలంటే పద్దాకులు జరగదు అలాగా. సో మీ అందరికి కూడా ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా ఆదా చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ఆదా చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.